ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉన్నది. ఆ అడవిలోనే చెట్టు కింద ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసి చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటు ఇటు పరుగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం కోపంతో ఒక్కసారి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడ వణుకుతూ, మృగరాజా, నన్ను చంపకు, ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు బుడతా, నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు నీవు, ఈ అడవికి రాజును నేనెక్కడా, కన్నంలో దాక్కునే పిసరంత ప్రాణం గల నువ్వెక్కడా, అల్ప ప్రాణివి, అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం, సరేలే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకొన్నది. వలతాళ్ళు గట్టిగా ఉండటంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడోనని విచారించసాగింది సింహం. అటువైపు పరుగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబ కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, ఎంతో సంతోషించింది కూడా. వలతాళ్ళు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడడానికి సింహానికి సిగ్గనిపించింది. ఎంత చిన్నవారినైనా కించపరచరాదు అని మనసులో అనుకొని, ఒకనాడు నేను నిన్ను నా కాలు గోటితో సమానమన్నాను, ఈసడించుకున్నాను. ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం.